అర్బన్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా గత 2 సంవత్సరాల కాలంలో సుమారు 130 కోట్ల నిధులు తీసుకురావడంలో తాను విజయం సాధించానని అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధనపాల్ సూర్యనారాయణ వెల్లడించారు. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న కీలక ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ముఖ్యమంత్రికి నిరంతరం లేఖలు రాయడం, అసెంబ్లీలో డిమాండ్ చేయడం ద్వారా నిధులను సాధించినట్లు ఎమ్మెల్యే వివరించారు. TUFI DIC ద్వారా ప్రతి డివిజన్ అభివృద్ధి కోసం ₹1 కోటి చొప్పున నిధులు తీసుకురావడం జరిగింది. నిజామాబాద్ నగర అభివృద్ధి కొరకు ప్రభుత్వానికి 100 కోట్ల ఎస్టిమేషన్ వేసి ఇస్తే ప్రభుత్వం గత నెలలో 37 కోట్లు విడుదల చేసింది. ఇక NUDA నుడా ద్వారా అభివృద్ధి పనుల కోసం 23 కోట్లు, ప్రభుత్వం ఆసుపత్రి అభివృద్ధికి 2.76 కోట్లు, 396 డబుల్ బెడ్రూమ్ల మరమ్మతుల కొరకు 1.25 కోట్లు, పెండింగ్ పనులు స్పెషల్ ఫండ్ కింద ప్రగతినగర్ శ్మశాన వాటిక 3.8 కోట్లు, సోనీ ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయడానికి 4.6 కోట్లు, మొత్తం సుమారు 130 కోట్ల నిధులు తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే గారు తెలిపారు. గత అసెంబ్లీ సెషన్ లో బలంగా గలం వినిపించడం ద్వారానే తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేశారని తెలిపారు. అదేవిధంగా నిజామాబాద్ నగరంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించడం కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం మరింతగా నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పైసా కూడా అవినీతి లేకుండా నా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ఖర్చు చేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. వాళ్ళు ఏదైతే నామ్స్ ప్రకారము కనీసము 100 గజాలు 80 గజాలు అన్నా కానీ ₹10 లక్షల అవుతుంది ప్లాటు. గత 3 నెలల నుంచి అప్లై చేసుకుంటే ఇప్పటికీ 50% కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడ భర్తీ కాలే. వాళ్ళ టార్గెట్. నేను హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి గారితో అది కూడా లెటర్ ఇచ్చిన. 3500 ఇళ్ళు ఖచ్చితంగా మాకు కావాల్సిందే. జాగా ఉన్న వాళ్ళు మిగతా ఏదైతే భర్తీ చేయడానికి మరి మీరే కట్టియాలా అంటే ఇది గవర్నమెంట్ పాలసీ అని ఒక మాట చెప్పడం జరిగింది. ఇది L1లో ఇంతే, నెక్స్ట్ ఇయర్ L2 అంటే జాగా లేని వాళ్ళకు అన్నట్లు ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం అది అప్పుడు చేస్తామని అన్నారు. లేదు మీరు ఇవాళ ఇక్కడ ఒక ల్యాండ్ నాగారంలో ఒక ల్యాండ్ అది నా దగ్గర ఆయనకి ఇచ్చిన ఈ పలానా గవర్నమెంట్ ల్యాండ్ అంటే చూస్తామనే చివరి మాట చెప్పిండు. అయితే 396 ఇండ్ల కోసం 1.25 crores శాంక్షన్ అయింది. అది కూడా నేను కలెక్టర్ గారికి కంటిన్యూ అంటే గత కొద్ది వారాల నుండి ఈ లోకల్ ఎలక్షన్ గడబడి ఎందుకు ఏమైందన్న అంతా రెడీ. ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఇన్ఛార్జ్ మినిస్టర్ చూస్తారట. ఇలా ఎట్లుందంటే ఏవో ఇంకోల పిల్లల్ని సంఘాలెక్కించుకొని నా పాప ముద్దు పెట్టుకున్నట్లున్నది. 396 ఇళ్ళు ఇవ్వడానికి ఇన్ఛార్జ్ మినిస్టరు ఆ లిస్టు ఫైనల్ చేస్తారట. నేను అనుకున్నా, నేను కూడా నా క్యాంప్ ఆఫీస్ నుంచి లిస్ట్ ఇచ్చిన, ఎవరికన్నా రాని పేదోళ్ళకే వస్తాయి, వీళ్ళు వాళ్ళని కాదు. కానీ ఒకటి నేను చెప్పేది ఏంటంటే సార్ ఇల్లీగల్గా అంటే మళ్ళీ కమిషన్లు పాపం ఇంతకుముందు బాధితులు ఉన్నారు నిజామాబాద్లో, డబుల్ బెడ్రూమ్లు ఇస్తానికి కమిషన్లు తీసుకున్న ఉన్నారు. అటువంటిది కాకుండా జర దృష్టి పెట్టాలని మాత్రం ఒక మాట చెప్పిన. 396 ఇళ్లకు అది కూడా డిలే కాదు. తర్వాత ఇవన్నీ కూడా 130 కోట్లల్లో జరిగినాయి. ప్రపోజ్డ్ R&Bకి ఒక 25 కోట్లు. మన నిజామాబాద్ నగరంలో ఎక్కడెక్కడైతే వాగు పారుతూ ఉన్నదో, ముఖ్యంగా 100 feet రోడ్డు దత్త మందిర్ దగ్గర, ఆ తర్వాత ఇది పద్మశాలి వీధి, ఇది 100 feet దత్త మందిర్ దగ్గర, గాయత్రి నగర్ దగ్గర, బాలన్మాన్ దగ్గర, తర్వాత కంటేశ్వర్లో ఈ 4 కూడా బ్రిడ్జిలు అయితే కనెక్టివిటీ బాగా పెరుగుతుంది, ప్రజలకు బాగా ఉపయోగపడుతుందని వాళ్ళు DPR తయారు చేస్తూ ఉన్నారు. 25 కోట్ల అయితే నేను శాంక్షన్ చేయమని లెటర్ ఇవ్వడం జరిగింది. 25 కోట్లు. ఇంకా ముఖ్యమైనది
ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తామని ప్రభుత్వ నిర్ణయం. దాని నిధులు కేంద్రం నుంచి వస్తాయి. సుమారు 100 కోట్లతోటి, అంటే న్యూ టెక్నాలజీ తోటి ఎడ్యుకేషన్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. దాని నామ్స్ ప్రకారము, జియో ప్రకారము 25 ఎకరాలు ఉండాలి. 25 ఎకరాలు అంటే మన అర్బన్లో ఎక్కడ లేదు, అసలే లేదు. 12 ఎకరాలు సాధ్యమవుతాయి. ముఖ్యంగా మొన్న ముఖ్యమంత్రి గారు నిజామాబాద్ వచ్చినప్పుడు, భూపతి రెడ్డి గారి తల్లి ద్వాదశ దిన కర్మ రోజు వచ్చినప్పుడు మేము, మీరు అందరికీ తెలుసు, హెలిప్యాడ్ దగ్గరనే కలవడం జరిగింది. దాంట్లో నన్ను 12 లెటర్లు ఉన్నాయి నాకు. దాంట్లో బస్ స్టాండ్కు సంబంధించింది కూడా, గతంలో ప్రపోజ్ చేసిన స్టేషన్ పక్కన, లేకపోతే దీనికి మీరు సుందరీకరణ కోసమా అని 2 రాయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఏంటిది ఎట్లుంటాడంటే బాగా బిజీ ఉంటాడు కదా, లెటర్లు ఇవ్వగానే పక్కకు పిఏ ఇస్తాడు. మేము వదలలే, సుమారు 8 లెటర్లు చదువుకుంటూ చూపెట్టినా. ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ స్కూల్లే పెట్టినా. సో నిజామాబాద్ నుండి మళ్ళీ హెలికాప్టర్లో హైదరాబాద్ పోయేటప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎంబటి ఉన్నారట. ఇది కన్ఫర్మ్ చేసినా అని చెప్పిండు. ఇక్కడ 12 ఎకరాలకు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కన్ఫర్మ్, మొత్తం కన్ఫర్మ్ అయిన తర్వాత 130 కోట్లలో చెప్పిన ఇవి ప్రపోజల్స్. ఇవన్నీ కూడా సెక్రటరీకి వెళ్ళి, ఎడ్యుకేషన్ చీఫ్ సెక్రటరీ యోగిత రాణా గారు ఇప్పుడు వారి దగ్గరికి వెళ్ళేది ఉంది. అది కన్ఫర్మేషన్, ఫుల్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్లో పెడతా. ఇక చిన్న చితకా పనుల మీద అన్నిటి మీద దృష్టి పెడతా ఉన్నాం. ఈ 37 కోట్లలో ముఖ్యంగా 37 కోట్లలో 5 కోట్లు 5 కోట్లు రోడ్డు డ్రైనేజీలు. ఈ మిగతా 32 కోట్లలో నిజామాబాద్ నగరంలో ఏ ఒక్క సర్కిల్ కూడా సుందరీకరణ బ్యూటీ లేదు. చిన్న జిల్లాలు, 2 లక్షల లోపు ఉన్న జిల్లాలలో కూడా ఆ సర్కిళ్ళు చాలా బాగుంటాయి. దీంట్లో 5 సర్కిళ్ళు బ్యూటిఫికేషన్ అవుతాయి. 5 సర్కిళ్ళు సెలెక్ట్ చేసి అప్పుడు ప్రపోజ్ పంపినాం మనం. ఇక పంచాయతీరాజ్ నుండి ఒకటి, ఇది కూడా పెండింగ్ ఉంది. 4 కోట్లు 5 పార్కులు వెతికినాం. ఇక ఏమేమి ఉన్నాయి మనకి, ఇంకేమన్నా ఏ డిపార్ట్మెంట్ నుండి శాంక్షన్ అయ్యి ఈ ప్రభుత్వం ఆపేసింది. ప్రభుత్వము 100% స్పెషల్ ఫండ్లో పనులన్నీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్నీ స్టాప్ చేశారు, ఏది కూడా ముట్టుకోలే. అయితే పంచాయతీరాజ్ నుండి 5 పార్కులు 4 కోట్లు, అది కూడా ఓకే అయింది. కాంట్రాక్టర్కి కూడా డిసైడ్ అయింది, అది కూడా స్టార్ట్ అయితే 5 పార్కులే. ఇంకా పార్కులు అంటే ఇక తర్వాత మనం చూస్తాం. ఇక మరి ఇవన్నీ స్టేట్ గవర్నమెంటు శాంక్షన్ చేసిన ఇస్తాయా, కాంట్రాక్టర్లు దొరుకుతున్నారా లేదా, చాలా కష్టమైంది. ఎందుకు వాళ్ళు ముందుకు వస్తలేరో మనందరికీ తెలిసిన విషయం. సెంట్రల్ నుండి గత వారం 10 రోజుల క్రితము మన నేషనల్ జనరల్ సెక్రటరీ సంతోష్ గారు, బిఎల్ సంతోష్ గారు రావడం జరిగింది. ఎంపీ ఫండ్ వచ్చిన మాదిరి అదే విధంగా, అంటే ఫండ్ కాకుండా ఎమ్మెల్యేల ద్వారా కూడా నియోజకవర్గ అభివృద్ధికి ఫండ్స్ కావాలని అడగడం జరిగింది. మా ఎంపీ ధర్మపురి అరవింద్ గారితో 6 నెలల క్రితం వెళ్ళి అక్కడ అర్బన్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్ చీఫ్ సెక్రటరీ వారితో కూడా కలవడం జరిగింది. ఎందుకంటే స్మార్ట్ సిటీ స్కీమ్ లేదు, ఆపేయడం జరిగింది. ఈక్వలెంట్ స్కీమ్ ఏదైనా కానీ మాకు ఫండ్స్ రావాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా మా ఎంపీ గారి సహకారంతో సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకురావడానికి నా వంతు పూర్తిగా ప్రయత్నం చేస్తా. దాంట్లో ముఖ్యంగా ప్రసాద్ స్కీమ్ కింద, ప్రసాద్ స్కీమ్ అంటే ఒక హిస్టారికల్ చారిత్రాత్మక
పురాతన ఆలయాల అభివృద్ధి, హిస్టారికల్ నాట్ ఏదైనా కానీ, కిల్లా ఇక్కడ కంఠేశ్వర ఆలయం, దానికోసము ఒక డిపిఆర్ తయారు చేపిస్తూ ఉన్నాం. అంటే డెవలప్మెంట్తో పాటు ఇది ప్రసాద్ స్కీమ్. ఈ విధంగా కొన్ని రోడ్ల విషయంలో సెంట్రల్ మినిస్టరు గడ్కరీ గారితో అవి కూడా ప్రపోజల్ పెట్టినాము. అంటే మనకు ఉపయోగపడుతూ నేషనల్ హైవేకు కనెక్టివ్ కావాలి. సో దే విల్ శాంక్షన్. 2-3 ప్రపోజల్స్ పెట్టినాము ఎంపీ గారి ద్వారా. అవి కూడా తప్పకుండా అవుతాయని ఆశిస్తూ ఉన్నాం. ఒక కాన్ఫిడెన్స్ అయితే కలిగింది, నేనేదో చేయగలుగుతాను అందరు ఆశీర్వాదంతో గెలిచినందుకు. నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ అర్బన్, భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ నన్ను గెలిపించినందుకు మరియు నిజామాబాద్ పార్లమెంటు మా ఎంపీ ధర్మపురి గారికి వారి సహకారంతో నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి నిరంతరం నేను కృషి చేస్తానని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. 2005 నుండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, ఇంకా ఇన్కంప్లీట్గానే ఉంది. ఏది అండర్ గ్రౌండ్ అది నేను చెప్పేది మర్చిపోయినా. కనెక్టివిటీ ఇంకా లేదు. లేదు. అయితే నేను ఒకనిక దానికి షబీర్ అలీ గారు, మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి, మేమందరం కూడా మన ఆఫీస్ దగ్గరనే శంకుస్థాపన చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. 4 అంటే 2 అర్బన్ 2 రూరల్ అని చేసిండ్రు. సుమారు 390 కోట్ల ప్రాజెక్టు, యూజీడీ ప్లస్ వాటర్ వర్క్స్. అయితే ముఖ్యంగా ఈ కాంట్రాక్టులతో మనకేం సంబంధం లేదు. అంటే మన డిపార్ట్మెంట్కే మాట్లాడుతాం. మెగా కృష్ణ కాంట్రాక్టర్కి ఇవ్వడం అంటే అంతకుముందే సెంట్రల్ సహకారం, స్టేటు, లోకల్, మున్సిపల్ 3 కలిపి ఉంటాయి. 50% ఆఫ్ ది అమౌంట్ యూజీడీ వర్కులు స్టార్ట్ అయినాయి, కానీ చాలా స్లోగా ఉంది. యూజీడీకి వాటర్ వర్క్స్కు 900 మంది కావాలి. ఇప్పుడు 170 మందితోటి స్టార్ట్ అయ్యి ప్రెషర్ పెడతా ఉన్నాం. కలెక్టర్ గారు కూడా నోటీసులు ఇస్తూ ఉన్నారు వాళ్ళ కాంట్రాక్టర్. ఎంపీ గారు కూడా మాట్లాడినరు, రివ్యూలో కూడా మాట్లాడినరు, కలెక్టర్ ఆఫీస్ రివ్యూలో. తర్వాత ఈ 18 వాటర్ ట్యాంకులు 9 అర్బన్లో 9 రూరల్. ఆల్రెడీ 5 వాటర్ ట్యాంకుల వర్క్ స్టార్ట్ అయింది. ఆదర్శ్ నగర్, కంఠేశ్వర్ 5 వర్క్ స్టార్ట్ అయింది. నేను మొన్ననే రివ్యూ తీసుకున్న వాళ్ళతోటి 4-5 రోజుల క్రితం 5 స్టార్ట్ అయినాయి. 150 కిలోమీటర్ల కొత్త పైప్ లైన్, పాత ఏదైతే డ్యామేజు చాలా సంవత్సరాల క్రితము. తర్వాత వాటర్ ప్యూరిఫికేషన్ కెపాసిటీ పెంచడం వర్క్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 150 మందికి వచ్చింది. తప్పకుండా వర్క్ ఫండ్ శాంక్షన్, వర్క్ స్లో అవుతూ ఉంది. తప్పకుండా కొన్నెక్కడ అయింది, కొన్నెక్కడ గంగాస్థాన్ 1, ఎల్లమ్మగుట్ట. అంటే ఏదైతే ఈ పాత యూజీటీ ఉందో అంటే పైప్ లైన్లు ఉన్నాయి, స్ట్రక్ అయిపోయినాయి. చాలా దగ్గర ఈ మాన్యువల్స్ లేపి దాన్ని క్లియర్ చేసిండ్రు, కొత్త లైన్లు వేసిండ్రు కూడా, కానీ చాలా స్లోగా అవుతుంది. 2 వర్క్స్ కూడా చాలా స్లో అవుతున్నాయి. ఇంకొకటి మొన్న వీరు ఇది పబ్లిక్ హెల్త్ చేస్తూ ఉంది. పబ్లిక్ హెల్త్ తోటి రివ్యూ పెట్టినప్పుడు సెంట్రల్ ఒక స్కీమ్ అంట 24/7 వాటర్ సప్లై, 24/7. ఇది పైలట్ ప్రాజెక్ట్గా అంటే గంగాస్థాన్ 1లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ అంటే సుమారు 600 ఇండ్లు 6,000 జనాలకు ఉన్నది. కనెక్షన్ లేగారు కనెక్షన్లు ఇచ్చి 24/7 వాటర్. ఇది కొత్తగా
అది దాని తర్వాత మొత్తం సిటీ అంతా కూడా, అంటే ఇది ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అర్బన్లోనే అది కూడా స్టార్ట్ అయింది. వాస్తవంగా మేము కూడా ఇది బాగా ప్రెషర్ పెడతా ఉన్నాం. యూజిటీ వర్క్ గురించి, వాటర్ వర్క్స్ గురించి శాంక్షన్ అయ్యి కూడా పనులు బాగా స్లో నడుస్తూ ఉన్నాయి. తప్పకుండా మేము టీంలు పేస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతాం. చెప్పినా కదా 130 కోట్లు. కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితే. నిన్న కూడా ఒక వీడియో చూసినాం. ఊర్లోకి పోవాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఊర్లోకి పోవాలంటే ఏ మొఖం పెట్టుకొని పోవాలి. ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మంత్రుల కాడికి వెళ్ళి ముఖ్యమంత్రి దాకా. పాపం కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఘోరాది ఘోరంగా ఉంది. అయితే మనకు 352 కోట్ల ఉమ్మడి జిల్లాలో స్పెషల్ ఫండ్ శాంక్షన్ అయింది ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం అన్నీ ఆపేసిన తర్వాత కొన్ని మనం అందులోకెళ్ళి చూస్తూ ఉన్నాం, రివ్యూ అది మనకి ఏది అవకాశం ఉంది. ఇప్పుడు పంచాయతీరాజ్ నుండి పార్కులు, ఇప్పుడు ఈ క్రిమిటోరియం, ఈ పెండింగ్ నుంచి ఆ ఫండ్స్ తీస్తూ ఉన్నాం మనం. అయిపోయింది. హిందుగాళ్ళు బొంద పెట్టిండ్రు. పాపము బాగా టాలెంట్. ఇలా ప్రభుత్వము కాంగ్రెస్ వచ్చిందంటే, ప్రభుత్వం ఏర్పడక ముందు 4 నెలల ముందు అసలు లైట్ పెట్టినా దొరికేది కాదు. అసలు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దూకుడు మాటలతోటి గెలిచింది, అది ఒప్పుకుంటాం. కానీ ఆవేశంలో తను స్లిప్ అయిందా, మనసులున్న చెప్పిండు, కౌంట్ డౌన్ మొదలైంది. ఎందుకంటే కాంగ్రెస్ అంటే మేమేమనుకుంటున్నాం, అందరూ ఇందిరా అంటే కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు. మొన్ననే చెప్పిండు కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అట. ఇక దేవుళ్ళ గురించి ఆ దేవుడే చూసుకుంటాడు. దేవుళ్ళ ఒట్టు పెట్టుకొని గెలిచినోడు నువ్వు. ఇలా ఎందుకు దేవుళ్ళని దూషిస్తూ ఉన్నావు? మరి ఇతర మతస్థుల దేవుళ్ళని దూషించే నీకు దమ్ము ధైర్యం ఉందని అడుగుతా ఉన్నావు.